హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను సికింద్రాబాదులో ఉన్న ధనలక్ష్మి సిల్వర్ స్టోర్కి వచ్చాను. అక్కడ క్యాలిక్యులేటర్తో అంకుల్ క్యాల్క్యులేషన్ చేసుకుంటే నేను కూడా జోక్గా క్యాల్క్యులేషన్ చేసుకుంటున్నాను. షాప్ అంతా తిరిగి అక్కడ ఉన్న బొమ్మలు, వెండి వస్తువులు అన్నీ చూస్తూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. ఎలిఫెంట్ అలాగే వినాయక స్వామి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. అసలు అక్కడ నాకు అన్నీ బాగా నచ్చాయి. అందుకే మీకు చూపించాలని నేను వీడియో తీశాను. అక్కడ షాప్ అంకుల్ నేను అలసిపోయాను అని వాటర్ బాటిల్ ఇచ్చారు. అదేమో నాకు ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ ట్రై చేసి ఓపెన్ చేసి వాటర్ తాగేశాను. అంతలోపు బిల్ అయిపోయింది. బిల్ అవ్వగానే నేను బ్యాగు తీసుకుని బయటకు వచ్చాను. ఇక మేము ఆ తర్వాత రోజు మా అమ్మమ్మ వాళ్ల ఊరికి బయలుదేరిపోయాం. మేము అక్కడికి రీచ్ అయ్యగానే గుడి దగ్గర భక్తులందరూ వచ్చి భక్తితో జై శ్రీరామని అరుస్తూ ధ్వజస్తంభాన్ని నిలబెట్టారు. అంతమంది జనాల మధ్యలో నాకు ధ్వజస్తంభ కార్యక్రమం కనబడట్లేదని నేను అక్కడ ఉన్న గోడపై నిలబడి మరి జై శ్రీరామని నేను కూడా భక్తితో తలుచుకుంటూ ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళి కొత్తగా ప్రతిష్ఠించిన శివలింగాన్ని, వినాయక స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని చూసి దర్శించుకొని ఆ తర్వాత పంతులుగారితో కాసేపు మాట్లాడి నేను స్వామివారి కోసం తీసుకువెళ్ళినటువంటి బట్టలు, కానుకలు పంతులుగారికి ఇచ్చి అవి స్వామివారికి అర్పించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నాను. పూజ చాలా చక్కగా జరిగింది. మీరు కూడా వీక్షించి ఆ స్వామివారి కృపకటాక్షాలు మన అందరి యందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మధ్యలో మీరు గమనించినట్లయితే నేను వీడియో మొదట్లో సిల్వర్ షాప్కి ఎందుకు వెళ్ళానో మీకు తెలిసిపోయి ఉంటుంది. నేను సిల్వర్ షాప్లో స్వామివారికి 11 తమలపాకుల శ్రీరామమాలను తీసుకొని స్వామివారికి సమర్పించడం జరిగింది. ఆ గుడి చాలా పురాతనమైనది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ పునఃప్రతిష్ఠాపన చేశారు. ఫ్రెండ్స్ చూశారు కదా, నాతో పాటు మీరు కూడా చూసి ఆనందించాలని అనిపించి ఈ వీడియో మీ అందరితో షేర్ చేశాను.
అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటూ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్.